నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు మాఫియా చెలరేగిపోతోంది. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు కల్తీ కల్లు ఏరులై పారుతోంది. ప్రాణాంతకమైన మత్తు పదార్థాలతో తయారు చేస్తున్న కల్తీ కల్లును విక్రయిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆ కల్లు తాగి గత 4 రోజులుగా 100 మందికి పైగా ఆసుపత్రి పాలు కావడం తీవ్ర కలకలం రేపింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. స్వయాన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ప్రాంతాల్లో కల్లు మాఫియా రాజ్యమేలటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్ శాఖ అనుమతితో వెలసిన కల్లు దుకాణాల్లో స్వచ్ఛమైన చెట్ల కల్లు మాత్రమే విక్రయించాలి. దీనికోసం ఆయా ప్రాంతాల్లో ఈత, తాటి చెట్లను పెంచాలి. కానీ చాలా ప్రాంతాల్లో కనీసం చెట్ల జాడ కూడా లేని గ్రామాల్లో వేలాది లీటర్ల కల్లు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 70,000 వరకు ఈత చెట్లున్నాయి. వీటిలో ఒక్కో సీజన్ లో 35,000 చెట్ల నుంచి మాత్రమే కల్లు తీసే వీలుంటుంది. వీటి ద్వారా రోజుకు 70,000 లీటర్లకు మించి కల్లు రాదు. కానీ మార్కెట్ లో రోజుకు సుమారు 7 లక్షల లీటర్లు కల్లు అమ్ముతున్నారు. అంటే చెట్ల నుంచి వచ్చే కల్లు కంటే 10 ఎక్కువ కల్తీ కల్లు తయారవుతోంది. ఇందుకోసం ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి కల్లు తయారు చేస్తున్నారు. సాధారణ నీటిలో తెలుపు రంగు కోసం వైట్ పౌడర్, నొరగలు రావడానికి కుంకుడుకాయ రసం కలుపుతారు. తీయదనం, రుచి కోసం సాక్రిన్ పొడి, యూరియా వేసి చివరగా మత్తు కోసం ఆల్ఫాజోలం, క్లోరోఫామ్, డైజోఫామ్ లాంటి ప్రాణాంతకమైన నిషేధిత పదార్థాలను కలుపుతారు. వీటికి తోడు అపరిశుభ్ర పరిస్థితులు, వ్యర్థాలు కల్లును మరింత కుళ్లేలా చేస్తాయి. ఇలా రూపొందించిన విష పదార్థమే కల్లు రూపంలో జనానికి విక్రయిస్తున్నారు. ఈ కృత్రిమ రసాయనంతో తయారైన కల్లు మద్యం ధరలతో పోలిస్తే చాలా చౌకగా లభిస్తుంది. ఒకే సీసాతో ఫుల్ కిక్కు రావడంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఈ కల్లుకు ఆకర్షితులవుతున్నారు. క్రమంగా దీనికి బానిసవుతున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ పట్టణాల్లో రోజు లక్షలాది రూపాయల కృత్రిమ కల్లు అమ్ముడవుతోంది. ప్రత్యేకంగా కొందరు ఏజెంట్లు తమ డిపోల్లో కల్లు తయారు చేసి గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. మోతాదుకు మించి రసాయనాలు కలిసినప్పుడల్లా జనం తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మహారాష్ట్ర టాబ్లెట్స్, స్లీపింగ్ టాబ్లెట్స్, బ్రూఫిన్ లెక్క ఉంటాయి. ఆ టాబ్లెట్స్ అవి కలుపుతారు. మొత్తం ఇక వాడు వచ్చి పన్నాడు అనుకో, మొత్తం నేల ముద్దు వారిపోతే పంట లేవాడు. తిని పన్నాడు అంటే కథం లేవాడు. అది మళ్ళీ వీళ్ళది కూడా నిర్లక్ష్యం ఉన్నది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా వస్తారు, కారు వేసుకుని వస్తారు, వాడు తీసుకొస్తాడు, ఇచ్చేస్తాడు, వెళ్ళిపోతారు. గతంలో నిజామాబాద్ నగరంలోని ఓ దుకాణంలో కల్లు తాగిన వారు వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలయ్యారు. బాన్సువాడ, బీర్కూర్ ప్రాంతాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది రోజులుగా నసరుల్లాబాద్, బీర్కూర్, గాంధారి మండలాల్లో 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈసారి దుర్కి గ్రామంలో తయారైన కల్తీ కల్లు ఈ దారుణానికి కారణమైనట్లు అధికారులు గుర్తించారు. దుర్కి డిపో నిర్వాహకుడు సురేందర్ గౌడ్ దీనికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇక్కడ తయారైన కల్లు వివిధ గ్రామాలకు సరఫరా కావడంతో అది తాగిన వారంతా అస్వస్థతకు గురయ్యారు. వారికి బాన్సువాడ, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే కల్లు తాగిన కొద్దిసేపటికే మెడ, కాళ్లు, చేతులు వంకర్లు పోవటం, అపస్మారక స్థితికి వెళ్లటంతో తీవ్ర ఆందోళనకు గురైనట్లు బాధితులు చెబుతున్నారు. అధిక మత్తు కలిగించే రసాయనాలను మోతాదుకు మించి వాడటం వల్ల అనారోగ్యం పాలయ్యారని వైద్యులు చెబుతున్నారు. బాన్సువాడ ఆసుపత్రిలో 2 రోజుల్లో 92 మందికి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 2-3 రోజుల వ్యవధిలో వారు కోలుకుంటారని వైద్యులు తెలిపారు. మెడలు వంకరపోవడము, కళ్ళు పైకి తేలేయడము, తలనొప్పి, కాళ్ళ నొప్పి, చేతుల నొప్పులతో వచ్చారు. కొందరికి ఫిట్స్ కూడా రావడం జరిగిందండి. చాలామంది మనకు ఇక్కడ అయ్యేంత వరకు మేము చాలామందికి ట్రీట్మెంటు అందించాము. 90 మందిలో సుమారు ఒక 15 మందిని బాగా కండిషన్ కొద్దిగా క్రిటికల్ ఉన్న వాళ్ళకి నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి, కామారెడ్డి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి రిఫర్ చేశాము. మిగతా వాళ్ళు ఇక్కడనే ట్రీట్మెంట్ అందించాము. బాన్సువాడ డివిజన్ లో జరిగిన దారుణంతో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. బాన్సువాడ, బీర్కూర్, నసరుల్లాబాద్, గాంధారి మండలాల్లో కల్లు డిపోలు, దుకాణాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇంతవరకు 27 మందిపై కేసులు నమోదు చేశారు. 18 దుకాణాల లైసెన్సులు రద్దు చేశారు. 1,125 లీటర్ల కల్లు ధ్వంసం చేశారు. గాంధారి మండలం గౌరారంలో 50 గ్రాముల ఆల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. కొన్ని శాంపిళ్లను నార్కోటిక్ పరీక్షలకు పంపారు. అయితే ప్రధాన సూత్రధారి సురేందర్ గౌడ్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనకు కారణమైన కల్లు శాంపిళ్లను నార్కోటిక్ పరీక్షలకు పంపామని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. కల్తీ కల్లు అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుర్కి అనే గ్రామం నుంచి కల్తీ కల్లు మిగతా 3-4 గ్రామాలకు వెళ్లడం జరిగింది.
దానిలో అత్యధిక మోతాదులో కల్తీ జరగడం వల్ల ఆల్ఫాజోలం అనే పదార్థం కల్తీ జరగడం వల్ల ఈ రకమైనటువంటి అస్వస్థకు గురి కావడం జరిగింది. దాదాపు నిన్నటి వరకు 74 మంది అస్వస్థకు గురయ్యారు. వీళ్ళందరూ కూడా ఎవరికి ప్రాణాపాయ స్థితి లేదు. కొంతమందికి సీరియస్గా ఉంటే నిజామాబాద్కు పంపించాం, అందరూ కూడా పర్వాలేదు. కానీ ప్రధాన నిందితులైనటువంటి వాళ్ళందరి మీద కూడా 23 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 18 దుకాణాలని రద్దు చేయడం జరుగుతుంది. ఇది అదేవిధంగా మిగతా చోట్ల కూడా శాంపిల్స్ తీయటము, ల్యాబ్ పంపించడం కూడా జరుగుతుంది. దాదాపు 25 కేజీలు ఆల్ఫాజోలం సీజ్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో ఒక కేజీ దాదాపు 5 నుంచి 10 లక్షల రూపాయల ఖరీదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో 15 లక్షల దాకా ఉంటుంది. మేము చైన్ సప్లైని ప్రతి చోట కూడా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ ఆదేశాలు అదేవిధంగా మత్తు పదార్థాలకి ప్రధానమైన ముడి సరుకుని మేము పట్టుకోవడం జరుగుతుంది. సాధారణంగా రసాయనాలతో తయారైన కల్లు మార్కెట్లో విక్రయిస్తున్నారని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలకు తాగిస్తోంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ కల్లు మాఫియాకు అడ్డుకట్ట వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. మాఫియా సూత్రధారులను కాపాడేందుకు ఓ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో మంత్రి శరణు కోరినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.